హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఎటువంటి పప్పులు నానపోయకుండా అప్పటికప్పుడు ఇంట్లో టిఫిన్ చేయడానికి ఏ పిండి లేకపోయినా కానీ ఈ రాగి పిండి ఇడ్లీలు బాగా హెల్ప్ చేస్తాయండి. జనరల్గా మీరు ఏమనుకుంటారంటే రాగి పిండి ఇడ్లీలు పొలవకుండా చేస్తే గట్టిగా వస్తాయేమని అనుకుంటారు. కానీ మీరు ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే సాఫ్ట్గా స్పాంజీలా అలాగే హెల్దీగా మామూలు ఇడ్లీ కన్నా కూడా ఈ రాగి పిండి ఇడ్లీలు చాలా దూదుల్లాగా టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుందండి. ఈ రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, పిల్లల ఎదుగుదలకు బాగా తోడ్పడతాయి, అధిక పుష్టిని బలాన్ని కూడా ఇస్తుంది. చూసారు కదా ఎంత స్పంజీగా వేడివేడిగా చాలా స్మూత్ గా ఉన్నాయి. చూసారా లోపల అంటే మనం పొలవ పెట్టుకున్న పిండి ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుందండి. ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ మధ్య షుగర్ ఉన్న వాళ్ళకి నార్మల్ ఇడ్లీ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, చక్కెర లెవెల్స్ పెరుగుతున్నాయి అని చెప్పేసి ఇడ్లీ కూడా తినటం లేదండి. అలాంటి వాళ్ళ కోసం స్పెషల్ గా ఈ రాగి ఇడ్లీలు తప్పకుండా ట్రై చేస్తానండి. చాలా హెల్దీ, షుగర్ కూడా నార్మల్ కి వస్తుంది. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే మీరు పిండి కలుపుకోవడానికి సరిపడా ఉన్నటువంటి గిన్నెనే ముందు స్టవ్ మీద పెట్టుకుని అందులో కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో లైట్ గా పోపు దినుసులు వేసేసుకోండి. అందులోనే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి వేసుకోండి. చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా వేస్తే. అలాగే సన్నగా తరుకున్నటువంటి క్యారెట్ తురుమును కూడా వేసుకోండి. ఈ 2 వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కరేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. వీటన్నిటి ఫ్లేవర్స్ మనం రాగి ఇడ్లీల్లో తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. సుజీ రవ్వ అంటారు కదా మనం ఉప్మా చేసుకునే రవ్వ. ఈ బొంబాయి రవ్వ వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని లైట్ గా ప్యాన్ ఫ్రై చేసుకోండి. ఇది ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే మీరు ఇడ్లీలు అంత టేస్ట్ గా ఉంటాయి అనమాట. లైట్ గా ప్యాన్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ మార్చి ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. తర్వాత ఇందులోని ఏ కప్పుతో అయితే మీరు బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు రాగి పిండి తీసుకోండి. సేమ్ క్వాంటిటీ 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి అనమాట. దీన్ని కూడా అడుగంటకుండా లైట్ గా మీడియంలో పెట్టుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని ప్యాన్ ఫ్రై చేసుకొని స్టవ్ మీద నుంచి దించండి. దించిన తర్వాత కొంచెం చల్లారి గోరువెచ్చగా లైట్గా ఉన్నప్పుడు అప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మీరు బొంబాయి రవ్వ రాగి పిండి తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు పుల్లటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు అయితే ఫార్మేట్ బాగా చరిగి బాగుంటుంది అనమాట. ఇడ్లీలు స్పంజీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగైనా వేసేసుకోండి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటాయి అనమాట. అంటే నైట్ పొలవ పెట్టిన పిండి ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. సో ఇలా 2 కప్పులు పెరుగు వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు దాకా వాటర్ పోసేసుకోండి. మీరు ఇది మరీ జారుడుగా అక్కర్లేదు, అలాగని మరీ టైట్గా అవసరం లేదు. ఇది ఏంటంటే పిండి నానిన తర్వాత ఇందులో మనం బొంబాయి రవ్వ వేసాం కదా, ఆ బొంబాయి రవ్వ అనేది కొంచెం ఉబ్బి కొంచెం లూజ్ ఉన్నా కానీ టైట్ అవుతుంది. కాబట్టి మీరు క్వాంటిటీ చూసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 or 15 minutes పక్కన పెట్టేసుకోండి. మూత పెట్టుకొని పక్కన పెడితే ఏంటంటే అదంతా నానుతుంది అనమాట. అలాగే ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత తీసిన తర్వాత నేను చెప్తాను. ముందైతే సాల్ట్ వాటర్ కలుపుకొని చూసారు కదా, ఈ క్వాంటిటీలో ఉండేలా పిండి కలుపుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకోండి. ఇలా 10-15 minutes తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడరు ఇడ్లీలు స్పంజిలాగా అంటే దూదుల్లాగా లోపల కూడా మంచిగా బోల్గా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మాత్రం ఇది స్కిప్ చేయకుండా చక్కగా ఇది మిస్ అవ్వకుండా మీరు ఇది కలుపుకోండి. బేకింగ్ సోడా అంటే వంట సోడా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుకుంటుంటేనే మీరు ఇందులో మనం వేసినటువంటి పెరుగు బేకింగ్ సోడా వల్ల మంచిగా నైట్ తెల్లవారు నానబెట్టిన పిండి పొంగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీకు ఇక్కడ క్వాంటిటీ అర్థమైపోతూనే ఉంటుంది కదా. పిండి చూసారా ఎలా ఉందో. ఇడ్లీలు కూడా చాలా ఫ్లఫీగా వస్తాయి ఇలా మనం కలుపుకుంటే మాత్రం. అన్ని చిరుధాన్యాల్లో కన్నా ఈ రాగులు చాలా బెస్ట్ అండి. ఇవి తరచుగా తినటం వల్ల మనకు తక్షణ శక్తి కూడా లభిస్తుంది. అలాగే ఇందులో అయోడిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. వచ్చేది సమ్మర్ అండి, ఇలాంటి హెల్దీ ఆహారాలు తీసుకోవటం వల్ల మనకి ఊరికే దప్పిక దాహం అవుతూ ఉంటుంది కదా, అలాంటివి కూడా అరికడుతుంది అనమాట. కాబట్టి సమ్మర్లో తప్పకుండా ఇలాంటివే మీరు ట్రై చేయండి. ఆయిల్ ఫుడ్స్ కాకుండా ఇలా హెల్దీగా. ఇలా 10 నిమిషాలు 15 నిమిషాలు నానినటువంటి పిండిని మీరు క్లాత్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు క్లాత్ అంత అవైలబుల్ గా లేదు, మాకు అంత టైం లేదనుకుంటే ప్లేట్ గా ఆయిల్ రాసేసుకునే వేసుకోవచ్చు. నేనేంటంటే ఒక ప్లేట్ అలాను ఒక ప్లేట్ ఇలాను వేసి చూపించాను మీకోసం. ఇలా ప్లేట్ కి గీ అప్లై చేసేసుకుని ఇలా కూడా వేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకున్నా కానీ పిండి పర్ఫెక్ట్ గా ఉండాలి, చాలా బాగుంటుంది. పిండి మరీ జావగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఆల్రెడీ మీరు పెరుగు బేకింగ్ సోడా కలిపితేనే ఆ పిండి చాలా బాగా మృదువుగా తయారవుతుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను అదొక ప్లేట్ ఇదో ప్లేట్ వేసాను, చాలా బాగా వచ్చాయండి. ఇలా 10 minutes లో
ఫ్లేమ్ అంటే మరీ మీడియంలో పెట్టుకోండి. అప్పుడు ఒక 10 మినిట్స్ చాలండి, మరీ ఎక్కువ అవద్దు మరీ తక్కువ అవద్దు. ఒక 10 మినిట్స్ చక్కగా బేక్ చేసుకోండి. చాలా బాగుంటాయండి ఇడ్లీ. ఆడవాళ్ళకి ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలన్నా, ఇంకా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలన్నా కానీ ఈ రాగి ఇడ్లీ బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి బెస్ట్ సీక్రెట్ చెప్పిన లేడీస్కి, మన హెయిర్ ఫాల్ బాగా అవుతుంది కదా, హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా, హెయిర్ బ్లాక్గా ఉండాలన్నా, లాంగ్ పెరగాలన్నా కానీ ఈ రాగులు బాగా హెల్ప్ చేస్తాయండి. కాబట్టి ఈ రాగి ఇడ్లీలు తప్పకుండా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. పర్ఫెక్ట్గా రావటం కాదండి, అసలు నార్మల్ ఇడ్లీ కన్నా కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. మా పిల్లలతో సహా తిన్నారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియండి, తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే మీరు ఒకసారి ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయకుండా ఉండలేరు, అంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. నిజం వాస్తవంగా చెప్పాలంటే నేను ఈ ప్రాసెస్లో చేయటం ఫస్ట్ టైం అండి. నేను పప్పులు నానబెట్టి నైట్ పప్పులు రాగులు నానబెట్టి చేశాను. ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా చేయటం. కానీ పర్ఫెక్ట్గా వచ్చాయి, చాలా బాగున్నాయి. లోపల చూసారు కదా, మనం నైట్ బేక్ చేసినటువంటి ఆ పిండి ఎలా ఉంటుందో అంత బాగా వచ్చాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కట్ చేసి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా అదిరిపోయిందండి, చూపులకే కాదు వేడి వేడిగా ఉన్నాయి. ఇందులో నైట్గా గీ అప్లై చేసుకొని ఇలా తిన్నారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అంటే చాలా బాగున్నాయి. మన ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ తినొచ్చండి. అందరూ తప్పకుండా ట్రై చేయొచ్చు. మనకిప్పుడు వచ్చేవి కూడా జబ్బులు చాలా రకరకాలుగా వస్తున్నాయండి. వాటన్నిటి నుంచి మన హెల్త్కి మనం రక్షించుకోవాలి అంటే మనం ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసుకొని తినాలి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఓకేనండి, ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ ఐటెం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.